తురీయం అంటే నాలుగవది అని అర్థం. నాలుగవది అంటే ఏంటండి? మూడింటి అవతల ఉన్నది. మూడు అంటే ఏంటి అసలు? మూడు అంటే ఈ ప్రపంచం. ఇక్కడ చాలామంది లలితా సహస్రనామం పార్టీ ఉండనే ఉంటారు. సో ఆ బ్యాచ్కి తెలిసి ఉండాలి ఇవన్నీ. ఏమిటని ఆ తల్లిగారికి పేరేమిటి? త్రిపురాధీశ్వరి. త్రిపురములు అన్నారా? అంటే ఏంటి త్రిపురములు అంటే ఏంటి? ఈ పరమేశ్వరుడికి కూడా ఒక పేరు ఒకటి ఉంది, త్రిపురాసుర సంహారి. స్తోత్రం చేసేవాడు స్తోత్రం, భజన పాడేవాడు భజన పాడుతుంటాడు. హే మురారే త్రిపురారే ఎక్సెట్రా. అంటే అర్థం ఏమిట్రా నాయన? మురారి అంటే మహేష్ బాబు గుర్తొస్తాడు, త్రిపురారి అంటే ఎవడు గుర్తొస్తాడు ఏదంటే తెలియదు, మీనింగ్ తెలియదు. త్రిపురం అంటే ఏంటి, త్రీ అంటే ఏంటి? ఆ మూడు ఏవి? ఈ హోల్ వరల్డ్ ఇస్ త్రీ. ఈ మూడింటి యొక్క స్వరూపం ఈ జగత్తు. ద్వైతము అంటే రెండు కాదు మూడు. అర్థమైందండి? ద్వైతం అంటే రెండు అనుకుంటారు, రెండు కాదు మూడు. అంటే ఏంటి? ఉదాహరణకి ఈ లెక్చర్నే తీసుకుందాం. మాట్లాడబడుతున్న విషయము, మాట్లాడుతున్న నేను, మాట్లాడడం అనే క్రియ, ఇవి మూడు. మీ కోణంలోంచి చెప్పాలంటే వినేవాడు, వినబడుతున్న విషయము, వినడం అనే ఒక బ్రిడ్జ్ మధ్యలో ఒక వంతెన. చూస్తున్నాము, ఎందుకంటే స్వామి మీరు పొరపాటును పడుతున్నారు, మేమేం వినట్లేదు. అయితే సరే కనీసం చూస్తున్నారు కదా, కాబట్టి చూడబడేది, చూసేవాడు, చూడటం. అలాగే తింటున్నాం అనుకోండి, తినబడేది, తినేవాడు, తినడం. వీళ్ళిద్దరిని కలపడానికి మధ్యలో ఒక వంతెన. జగత్తంతా అంతే. అండర్స్టాండ్? మరి నాలుగవది ఏంటి? అదృష్టమవ్యవహార్యమగ్రాహ్యమలక్షణమచింత్యమేకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః. ఉపనిషత్. చతుర్థం మన్యంతే, నాలుగవదిగా చెప్పబడుతున్నది ఏమిటి? అదృష్టం, కనిపించదు. అగ్రాహ్యం, మీరు తలలోకి తీసుకోలేరు దాన్ని. అచింత్యం, మనస్సు దాని గురించి ఇంటలెక్షన్ చేయలేదు. అవ్యవహార్యం, దానితో వ్యవహారం చేయడం కుదరదు. అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, దానికి లక్షణాలు లేవు. అచింత్యం, ఏక ఆత్మ ప్రత్యయ సారం, ప్రపంచ ఉపశమం, శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. ఏంటది? స ఆత్మా. అయితే స విజ్ఞేయ, అది నువ్వు తెలుసుకోవాలి. దట్ ఈస్ ద ఫోర్త్ వన్. సో ఈ మూడింటి వెనక ఉంటుంది అది. వెనక అంటే భాషలో అలా చెప్పక తప్పదు కాబట్టి చెప్తున్నామండి. వెనక అంటే లిటరల్గా మీరు ఏదో మళ్ళీ ఇప్పుడు స్లైడ్స్ అవన్నీ రాశారు, ఈ మూడు ఆ వెనకది. వెనక అంటే దానికి ఆధారమై ఉన్నది అని అర్థం. అదర్వైజ్ మళ్ళీ యోగా ఫెలో విల్ కమ్. మీ లోపల ఆత్మ ఉన్నది, లోపల ఉంటే పరిమితం అయిపోలే. ఇట్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్, బట్ దట్ ఈస్ ద లాంగ్వేజ్, దెర్ ఈస్ నో అదర్ వర్డ్ టు యూస్. సో ఇంతకేమిటి అంటే దాని పేరే ఈజీగా చెప్పాలంటే సత్. బాగా కేర్ఫుల్గా వినాలి. ఈ మూడింటిని తీసుకుందాం. మీకు ఏది బాగుంటుంది? వినేది ఎగ్జాంపుల్ తీసుకున్నా, తినేది ఎగ్జాంపుల్ తీసుకున్నా? తినేదే తీసుకున్నా. తినేవాడు, తినబడే పదార్థము, తినడం కదా. ఈ మూడింటిలో ఒకటి సమానంగా ఉంది. తినేవాడు ఉన్నాడు, తిండి ఉన్నది, తినడం అనే క్రియ ఉన్నది. ద ఈటర్ ఈజ్, ద ఈటెన్ ఈజ్, ద ఈటింగ్ ఈజ్. ఆ ఐఎస్ అనే దానికి ఏ వికల్పం లేదు. ఆ ఐఎస్ని మీరు తీశారనుకోండి, ఈ ముగ్గురు ఉంటారా? ఒక్కడని ఉంటాడా? పోనీ సార్ ఐ విల్ రిమూవ్ ఐఎస్ అండ్ అవుట్ ఆఫ్ ది త్రీ కెన్ ఐ రిటైన్ అట్లీస్ట్ వన్? దేకో ట్రై కరో. ఆ ఐఎస్ అనేది పక్కకి జరిపేస్తే తినేవాడు లేడు, తినడం అనేది ఉండదు, తినబడే వస్తువు ఉండదు. కంప్లీట్లీ గాన్ అంతే. అంటే ఒక్కదాన్ని జరిపితే మూడు పడిపోతాయి.
దిస్ బికమ్స్ కంప్లీట్లీ నల్ అండ్ వాయిడ్, అంతే, సున్నా, ఇంకేం మాట్లాడడానికి లేదు. అది సత్. ద్వంద్వముల యందు సమత్వము కలిగి ఉండు ఓ అర్జున అన్నప్పుడు ఆ ద్వంద్వాలలో సమత్వం ఎలాగండి అని అడగకూడదు. ఆ రెండింటిలో ఉన్న సత్తును చూడాలి. సత్తుని చూసిన మరుక్షణం సంసారం పోయింది. కానీ గమ్మత్ ఏంటంటే అది మనకు చూడడం రాదు. కొంతమంది నన్ను అడుగుతారు, అట్లా ఎందుకు చూడలేకపోతున్నావండి? నువ్వు చూడాలనుకోవట్లేదు అంతే. అది ఎప్పుడు చూడబడదో, ఆ ఏకమైనటువంటిది ఎప్పుడు చూడబడదో అనేకత్వానికి ఫుల్ స్టాప్ పెట్టగలిగిన మొనగాడు ఎవడు లేడు. ఇంకా మీరు ఏ శాస్త్రం పట్టుకొస్తారో పట్టుకురండి, మైనస్ దిస్ ఆల్ శాస్త్ర బికమ్ జీరో. ఎందుకంటే ఏం చేయలేదు శాస్త్రం. శాస్త్రం ఏం చేయగలదు? ఒకవేళ ఈ ఫండమెంటల్ ఆస్పెక్ట్ విషయంలో ఇఫ్ ఐ రిమైన్ ఇగ్నరామస్ అబౌట్ దిస్ ఫండమెంటల్ థింగ్, ఆల్ ద శాస్త్రాస్ కెన్ మేక్ మీ లిటిల్ మోర్ ఇంటెలిజెంట్ పర్సన్. అంతకుముందు తెలివి లేని అజ్ఞానిని, ఇప్పుడు తెలివి ఉన్న అజ్ఞానిని. అంతే అంతే, నిర్వివాదమైన అంశం ఇది. అంతకుముందు శాస్త్రము తెలియని అజ్ఞానిని, ఇప్పుడు శాస్త్రం తెలిసిన అజ్ఞానిని. కాబట్టి ఇంకొన్ని పిచ్చి మాటలు అవి మాట్లాడగలను, అంతకుమించి ఏమి లాభం. ఊరికే కాదండి, ఉపనిషత్ ఘోషిస్తోంది అలా. నైషా తర్కేణ మతిరాపనీయ, కఠోపనిషత్. అగైన్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆయన అడగండి. ఇది తర్కము చేత సిద్ధింపబడే విషయం కాదు. అసలు విషయాన్ని గమనించకుండా మీరు శాస్త్రాన్ని పట్టుకుంటే తర్క వితర్కాలు ఎక్కువ అవుతాయి తప్ప ఈ ఆత్మానందం ఏంటో అసలు తెలియదు. దుఃఖం నుంచి విముక్తి లేదు. అందుకే మెనీ స్కాలర్స్ దే మిస్ దిస్ పాయింట్. వాళ్ళు పిహెచ్డీలు చేస్తారు తప్ప దుఃఖ విముక్తి ఏమి ఉండదు. వాళ్ళు పిహెచ్డీ అంతా చేసినా ఏదో విషయం అర్థం కాకుండానే ఉంటుంది. నాతో ఎంతోమంది అలా అంటారు, వేదాంతం అద్వైతం అంటాం కానివ్వండి, కొంతమేరకే ఇది, చివరికి ఇది ఇట్ లుక్స్ వెరీ ఇంప్రాక్టికల్ స్వామి అన్నారు. ఎవరో తెలుసా? సామాన్యులు కాదు, నీలాగా నాలాగా అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక సత్సంగం వినేవాళ్ళు కాదు. దాని యందు నిరంతర పరిశ్రమ చేసేవాళ్ళు. దెబ్బతినిపోయారు పాపం. ఇది ఏంటో చెప్తున్నాం, అందరికీ విన్నవాళ్ళు వింటున్నారు, బాగానే అనిపిస్తుంది, కానీ ఐ ఫీల్ స్వామి దిస్ ఈజ్ ఆల్ ఇంప్రాక్టికల్. దీన్ని ఎప్పటికీ మనం తెలుసుకోలేము అని అనిపిస్తుంది. నేను విచారణ చేశా ఎందుకు అలా అవుతుందని. ఈ పాయింట్ మర్చిపోయారు, ఈ చిన్న విషయం మర్చిపోయారు. ఎగ్జిస్టెన్స్, సత్, దాన్ని చూడడం అలవాటు అవుతే, దాన్ని చూసే కన్ను గనక వస్తే, పునఃపునః దాన్ని స్మరించగలిగిన స్థితి గనక ఏర్పడితే, దట్స్ ఇట్, యూ హ్యావ్ గాట్ సంథింగ్. అలా ప్రతి అనుభవము యందు, ప్రతి దర్శనము యందు సమానమై ఉన్న సత్తుని చూడాలి, ఆ అస్తిత్వాన్ని చూడాలి. ఆ అస్తిత్వం అనే నాలుగవది గనక పట్టుకుంటే, అది నేను అని పట్టుకోవాలి. పట్టుకోవడం అంటే ఊరికే అది ఎక్కడో ఉంది నాలుగవది, అది 10వది అని అట్లా కాదు. అది నేను. దేహేంద్రియ మనోబుద్ధులన్నీ, బాడీ ఈజ్, మైండ్ ఈజ్, ప్రాణ ఈజ్, దట్ ఈజ్, దిస్ ఈజ్, ఇగ్నరెన్స్ ఈజ్, నాలెడ్జ్ ఈజ్, గాడ్ ఈజ్, దుఃఖం ఈజ్, సుఖం ఈజ్, బర్త్ ఈజ్, డెత్ ఈజ్ అని గనక తెలిస్తే, దట్స్ ఇట్, సంసార ఈజ్ గాన్. అది సద్రూప జ్ఞానం అంటారు. అర్థమైందా? కానీ సత్తుగా ఉందనుకోండి, అది అని మనకు తెలియదు. కాబట్టి సత్ చిత్తుగా కూడా తెలుస్తుంది. అందుకే సదేవ చిత్ చిదేవ సత్ అంటుంది వేదాంతం. సో ద ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాట్ జస్ట్ ఎగ్జిస్టెన్స్. ద ఎగ్జిస్టెన్స్ కాల్డ్ సత్ ఈజ్ చిత్ ఆల్సో. అది పరమజ్ఞానం కూడా అయి ఉంది. సో ఈ సచ్చిద్ అనేది ఎవరికి తెలిస్తే వాడు ఆనందం, అంతే. సచ్చిదానందం కంప్లీట్ అయిపోతుంది. సో నో మోర్ ఇన్ ద ట్రయడ్, హీ హాజ్ గాన్ బియాండ్ ఇట్. అంతే. గాన్ బియాండ్ అంటే అర్థమేమి? ఇవి వైల్ హీ ఈజ్ ఇన్ ద బాడీ, వైల్ దిస్ యాక్టివిటీ గోస్ ఆన్, హీ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ నాట్ దిస్ అన్న మరుక్షణం మీ గొడవ పోయింది. జీవితము లేదు మీకు, మృత్యువు కూడా లేదు. స్వామి నాకు జీవితం ఉండాలి, మృత్యు అక్కర్లేదు, అట్లా కుదరదు. ఓటేస్తే రెండింటికి వేయాల్సి ఉంటుంది, వద్దంటే రెండు వద్దనాలి. సో నాకు మృత్యువు లేదు అంటే జీవితం కూడా లేదు మీకు. అదేంటండి జీవితం మృత్యు అట్లా కాదా? కాదు, రెండు ఒకటే. ఎందుకంటే లైఫ్ అండ్ డెత్ అని రెండు ఎందుకు అంటున్నారు మీరు? అదే ద్వంద్వ దృష్టి. వాటిని రెండుగా చూస్తున్నారు మీరు, కానీ ఒకదాన్ని తీస్తే ఇంకోటి లేదు. మనకి ఈ కాగ్నిషన్ రానంత వరకు అద్వైతం అంటే ఏబీసీ కూడా అర్థం కాదు.
ఊరికే చదువుకుంటూ పోవడమే, ఆ చదవడంలో ఏం అర్థం ఉండదు. సో నాకు దుఃఖం వద్దు అన్న మరుక్షణం యూ షుడ్ బి రెడీ టు సే నాకు సుఖం కూడా అక్కర్లేదు. సుఖ దుఃఖములను త్యజించిన రోజు ఆనందం అనే డైమెన్షన్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైం తెలుస్తుంది ఆనందం అంటే అదే. సో నాకు సుఖం కావాలి, దుఃఖం వద్దు అన్నంత వరకు దుఃఖం పోదు. అర్థమైందా? ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధా. ఎంత మంచి మాట. అరే నాయన, నువ్వు దుఃఖం వద్దు వద్దంటే ఎట్లా కుదురుతుంది? ఈ సంస్పర్శజాహ భోగాహ దుఃఖయోనిహి. నువ్వు ఏది సుఖం అని ఏడుస్తున్నావో అదే దుఃఖం, దాన్ని రెండుగా చూస్తున్నావు నువ్వు. అదే వచ్చిన గొడవంతా. నీకు అసలు సమస్య నువ్వు ప్రతిదాన్ని రెండుగా చూస్తున్నావు. రెండుగా చూడడంలోనే గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ రెండుగా చూసి ఒకటి కావాలి ఒకటి వద్దంటే నయోగా. మరి ఏం చేయాలి? రెండింటినీ ఒకటిగా చూడాలి. అంటే ఏంటి? సత్ అని చూడాలి అంతే. ఆ చూసేవాడు వాడు కూడా సత్తే. ఇది తెలిస్తే సచ్చిత్ అంటారు దాన్ని. సో ద ఎగ్జిస్టెన్స్ విచ్ ఈస్ ది ప్రిన్సిపల్ ఈజ్ ఆల్సో ది కాన్షియస్నెస్. అది భగవంతుడు. భగవంతుడికి నిజమైన స్వరూపం అది. అంతకు తక్కువగా మీరు ఏ స్వరూపాలు ఊహించారో అది ఆరోపిత స్వరూపం. అంటే నా సౌలభ్యం కొరకు ఒక మూర్తిని భావన చేస్తున్నాం. సో మీరు మూర్తిని చూస్తుండగా అమూర్తమును భావన చేయగలిగిన దిశకు వెళ్ళాలి. అది పూజ అంటారు. దాన్ని దర్శనం అంటారు, లేకపోతే చూడడం అని అంటారు. చూడడంలో బహుత్వం ఉంటుంది, దర్శనంలో ఏకత్వం ఉంటుంది. గుడికి వెళ్ళినప్పుడు మీరు ఏమంటారు? దేవుణ్ణి చూసి వస్తున్నాం అంటారా? ఏమంటారు? దర్శనం అంటారు. దర్శనం అంటే అక్కడ విగ్రహాన్ని చూడడం కాదు, ఆ విగ్రహం ఆలంబనగా చేసుకొని ఆలంబనను ఉపయోగించుకుంటూ ఆ రూపాన్ని చూడాలి. చూడడం అంటే కళ్ళతో అని కాదు, అది మీ తలలోకి రావాలి. అది తప్ప ఇంకోటి లేదని తెలియాలి. అది దర్శనం. అలా ఆలయానికి ఒక్కసారి వెళ్ళొస్తే వ్యక్తిత్వం రూపాంతరణము చెందుతుంది. అలా కాకుండా ఆలయానికి వెళ్తే కమిటీలు, తగాదాలు ఇవే నడుస్తాయి. ఆలయం కాదు, నన్ను మీరు పర్మిషన్ ఇస్తా అంటే మీరు స్వర్గానికి వెళ్ళినా ఇదే అవుతుంది. కారణం ఏంటంటే వ్యక్తిత్వం ఉంది. వ్యక్తిత్వం రాగద్వేష ప్రధానమైన వ్యక్తిత్వం. ఆ రాగద్వేషాల ఫైట్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. పీపుల్ ఆస్క్ మీ, స్వామి, ఇన్ ద టెంపుల్స్ వై దేర్ ఈస్ సచ్ ఎ ఫైట్ బిట్వీన్ ద కమిటీస్, ట్రస్టీస్, మేనేజింగ్ ట్రస్టీసు, మామూలు ట్రస్టీసు, వీడిది వాడిది. ఈ గోల అంతా ఏంటండి దేవుడి దగ్గర? మీరు దేవుడి దగ్గర గోల ఉండదని ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ ఉంది మీరే కదా. దేవుడిని దేవుడిగా మీరు చూస్తే అప్పుడు ఈ గోల ఉండదు. దేవుడిని ఎక్కడ చూస్తున్నారు మీరు? విగ్రహాన్ని చూసి వస్తున్నారు. అదే పెద్ద గొప్ప విషయం అని మీరు కంక్లూడ్ చేసుకుంటే ఇంకెవడు ఉద్ధరించేదాన్ని? సో దట్ ఈస్ నాట్ ది థింగ్. దర్శనం అంటే దీన్ని ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళడానికి అయ్యో పాపం ఆ పిచ్చి మహర్షులు ఎంత ప్రయత్నం చేశారంటే, కానీ మనం ఎక్కడ వింటాం? బాబు, నువ్వు చేసేది నువ్వు చేయి, నేను చేసేది నేను చేస్తాను. కడవెడు మజ్జిగ నువ్వు చేయి, కచ్చకాయ అంత పేడ నేను దాంట్లో వేస్తా. వేసిన మరుక్షణం ఇంకేమవుతుంది? కడవెడు మజ్జిగలో కచ్చకాయ పేడ కలిపితే ఏమైంది? సర్వం భ్రష్టు పట్టిపోయింది అంతే. దానికి ప్రమాణం ఏమిటంటారా? మీరు చదువుతున్న ప్రతి ధ్యాన శ్లోకాన్ని, మీకు ఏ శ్లోకం నచ్చితే చెప్పండి, ఐ విల్ ప్రూవ్ టు యూ దట్ దే వాంట్ యూ టు లుక్ ఎట్ సంథింగ్. ఎనీ ధ్యాన శ్లోక, ఎనీ స్తోత్ర, మీకు ఎన్నొచ్చో అన్ని పట్టుకురండి, నేను గీతలు గీసి చూపిస్తాను. ఇంకో ఈ ప్లేసెస్లో దే ఆర్ ట్రయింగ్ టు టెల్ యూ సంథింగ్. బట్ మనం ఏం చేస్తున్నాం? అక్షతాన్ సమర్పయామి, ధూపం ఆఘ్రాపయామి, సాక్షాత్ దీపం సందర్శయామి, పుష్పై పూజయామి. నాయన, ఇంత రిచువల్ పెట్టుకున్నావంటే ఇంక దాని మీనింగ్ నీకు ఈ జన్మకు అర్థం కాదు. అంటే ఏం చేయమంటారు స్వామి? రిచువల్ మానేసి చేయమంటున్నారా? కాదయ్యా, అప్పుడప్పుడు అవన్నీ చేసేటప్పుడు చెయ్యి. తర్వాత టైంలో వెంటనే టీవీలో ఆ మ్యాచ్ ఈ మ్యాచ్ అని పనికిరాని ప్రోగ్రామ్స్ లేకుండా ఈ పుస్తకం పట్టుకుని దాని మీనింగ్ ఏంటని చదువు. So I am not telling you while you are performing some puja, contemplate on the meaning. No, it cannot happen. But after puja is over, you have little more time to sit down. ఆ టైంలో అని వాగుడు మానేసి, నలుగురు ఎట్లాగో వచ్చాం కాబట్టి కూర్చొని ఈ మాట ప్రయోగించారని విశ్వాత్మ అన్నారు అంటే ఏమై ఉంటుంది అని అడగాలి. అంతేగాని మీ ఇంట్లో గ్రాడ్యుయేషన్ పార్టీ ఎప్పుడుంది, దాంట్లో మెనూ ఏంటండి, ఫలాని వాడైతే బాగా పెట్టాడు, లాస్ట్ టైం వాళ్ళ ఇంట్లో వాడు బాగానే పెట్టాడు, కొంచెం 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు, కానీ ఇట్స్ ఓకే, ఆడనే పిలిపించండి, ఎందుకు మేము కూడా వస్తాం. ఇంకా గుళ్ళో కూడా మీరు ప్రపంచాన్ని లాక్కొచ్చి నింపాక ఎవడు మిమ్మల్ని ఉద్ధరించేది?
ఆలోచించుకోవాలి మీరే. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు స్వామి, దేవుడు దయదలచట్లేదు. దేవుడు ఎవ్వడి మీద దయదలచాల్సిన పని లేదు. పాపం ఎంత దయదలచాలో ఆల్రెడీ తలిచాడు, ఇంక అంతకు మించి దయదలచడం ఆయనకు కూడా కుదరదు. దేవుడు మీలాగా నాలాగా సంకుచితమైన వ్యక్తిత్వం కాదు, ఒక అరగంట కోటి ఇస్తూ పోవడానికి. ఆయన దగ్గర ఉన్నదంతా ధార పోసేశాడు ఆల్రెడీ. ఇంకేముంటుంది ఆయన దగ్గర? హీ హాజ్ గాన్ బ్యాంక్రప్సీ ఆల్రెడీ. ఈ మధ్యలో కలిసి మాట్లాడుకుంటే అదే చెప్పాడు నాతో. నా దగ్గరే ఉంది ఇవ్వడానికి. అన్న ఇవ్వచ్చు కదయా, మా గొంతు నొప్పి తగ్గుతుంది, ఏదో ఒకటి అందరికి మోక్షం అంటే ఇవ్వచ్చు. నా దగ్గర ఏముందని ఇవ్వడానికి? అంతా ఆల్రెడీ ఇచ్చేసా. ఐ గేవ్ ఇట్ ఆల్రెడీ. డూ యూ థింక్ ఐఎమ్ సో నారో మైండెడ్ దట్ ఐ విల్ రిటైన్ సంథింగ్ అండ్ అప్పుడప్పుడు అలా విసురుతాను అనుకున్నావా? నో, జో హమారా దే దియే ఆల్రెడీ. అవునా? మరి మీ వేదం అంటే ఏమనుకున్నారు? ఆయన ఇచ్చేశాడు ఆల్రెడీ. భగవద్గీత అంటే ఏమనుకుంటున్నారు? ఇచ్చాడు. మీది అని మీరు ఏదేది అంటున్నారో అది వాడేది, మీది కాదు, మీకు ఇచ్చాడు. మనం అర్థం చేసుకోం. యూ షుడ్ కంటెంప్లేట్. సరే, ర్యాండమ్ ఏదో ఒకటి తీసుకుందాం. విష్ణు సహస్రనామం చేసే ముందు ఒక ధ్యాన శ్లోకం ఏదో ఉంది. ఆ ప్రార్థనా శ్లోకాల్లో ఒకటేదో ఉంది. ఏంటది? చదవండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం వందే విష్ణుం భవభయహరం. షాబాష్. ఇప్పుడు ఇదొకటి ఊరికి అందరికి వచ్చి కాబట్టి అదే తీసుకున్నాం. శాంతాకారం అంటే ఏంటి? అంటే ఏంటి? శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే అన్నాను. ఇప్పుడు అది శాంత రసమూర్తి. అక్కడ శాంతి అంటే యాబ్సెన్స్ ఆఫ్ సంథింగ్ కాదు, ద టోటాలిటీ. దెర్ ఈజ్ నో వాంటింగ్ అండ్ వాంటెడ్ డిఫరెన్స్. అది శాంతం అంటే. శాంతం అంటే మనం అనుకుంటాం చూడండి, అమ్మాయి మా ఆవిడ ఊరికి వెళ్ళిందండి, ఇల్లంతా శాంతంగా ఉంది. అట్లా కాదు. వాళ్ళ ఆవిడ ఎక్కడికి వెళ్ళదు పాపం, ఎప్పుడు ఆయనతోనే ఉంటుంది. ఎందుకు? లక్ష్మి ఎక్కడ ఉంటుంది? వారు చెప్పింది కరెక్ట్. కాళ్ళ దగ్గర అనకండి, ఆయన హృదయంలో ఉంటుంది. ఏంటండి, మేల్ చావనిస్ట్ ఫెలోస్ ఉంటారు, కాళ్ళ దగ్గర ఉంటుంది. కాళ్ళ దగ్గర ఉంటున్నట్టు మీకు నాకు కనిపిస్తుంది, కానీ నారాయణుడి హృదయంలో ఉంటుంది. కాబట్టి ఆవిడ ఎప్పుడు అటు ఇటు వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. మరి ఏంటి శాంతి అంటే? టోటాలిటీ, కంప్లీట్నెస్, పూర్ణత్వం. మీ విగ్రహం పూర్ణం కాదే. మరి ప్రార్థన చేసేప్పుడు పూర్ణం అంటున్నారు. పూర్ణం అంటే ఏంటి? అంతటా ఉంది అని. దట్స్ అన్ హింట్. ఇట్స్ అ గ్రేటెస్ట్ ఇన్సైట్. ఆ హింట్ ఈజ్ ప్రొవైడెడ్. భుజగ శయనం, అనంతుడిపై శయనించి ఉన్నాడు స్వామి. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం, నాభి నుండి పద్మము ఉద్భవించినవాడు. నాభి నుండి పద్మం పుట్టినది. బాగుంది. ఆ పద్మంలో ఎవరో ఒక ఆయన 4 తలలతో అలా కూర్చొని ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మగారు, ఈ సృష్టికి రచయిత ఆయన, ది ఆథర్ ఆఫ్ ది క్రియేషన్. పద్మనాభం సురేశం, సకల దేవతలందరి చేత నిరంతరం ఈశ్వరుడని పొగడబడేవాడు. సురానాం ఈశః సురేశః ఇది. బాగుంది. ఇక్కడ దాకా పర్వాలేదు, విజువలైజేషన్కి బాగానే ఉంది. విశ్వాధారం, దట్స్ ఇట్. ఇంకా అక్కడ ఆగండి. విశ్వాధారం అంటే విశ్వములకు ఆధారమైన వాడు. విశ్వం అంటే అసలు తెలుసా? ఆ కథ చాలా పెద్దది స్టోరీ. అది ఎలాగో ఇప్పుడు ఆ నామంలో వస్తుంది కాబట్టి చెప్తాను. విశ్వమునకు ఆధారమైన వాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, విశ్వం ఎక్కడి వరకు ఉన్నది? దృశ్యతే శ్రూయతే పివా. ఏమిటి? దృశ్యతే శ్రూయతే, చూడబడేది, వినబడేది. ఈ ఒక్క మాటతో మిమ్మల్ని 2-3 క్వశ్చన్స్ వేస్తా. ఆన్సర్ చెప్తారా? భారతదేశము దృశ్యతేనా శ్రూయతేనా? దృశ్యతే. చూసారు, అందరికి తెలిసే ఉంటుంది. మీకు తెలుసా ఇండియా అని ఒకటి ఉంది? అమెరికా దృశ్యతే. ఆఫ్రికా ఎంతమంది దృశ్యతే? 1-2-3 దృశ్యతే. మిగతా వారందరూ శ్రూయతే. ఇంకా ఈ భూమి మీద నుంచి కొంచెం పైకి వెళ్దాం. నౌ అవర్ స్పేస్ షిప్ ఈజ్ గోయింగ్ అబౌట్. భూలోక దృశ్యతే, భువర్లోక, ఇంటర్మీడియరీ ఎస్ దృశ్యతే, సువర్లోక
శ్రూయతే న దృశ్యతే. భూలోక భువర్లోక సువర్లోక, తర్వాత భూర్భువస్సువః మహః జనః తపః సత్యః ఎక్సెట్రా అవన్నీ శ్రూయతే. కైలాసః ఏమిటి? శ్రూయతే. వైకుంఠః, దట్స్ ఇట్. అంటే వైకుంఠం ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది విశ్వం. వైకుంఠము యందు ఉన్న స్వామి ఒక చోట ఉండి ఈ విశ్వాన్ని ఎట్లా ఆధారమై ఉన్నాడు? అక్కడే మీ మైండ్ని పైకి ఎత్తేశారు వాళ్ళు. రే ఏదో నీ సౌలభ్యం కొరకు ఈ మూర్తి ఆయన ఇక్కడే ఉన్నాడని పొరపడకు. అన్నింటికి ఆధారమై తాను ఉంటాడు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. ఆధారం అనే తత్వము, ఆధేయం ఎంతెంత చోట ఉంటే అన్ని చోట్ల అది ఉంటుంది. ఈ ఉంగరానికి, బంగారు ఉంగరానికి బంగారం ఆధారం. బంగారాన్ని తీస్తే ఉంగరం ఉండదు. బంగారాన్ని తీసిన మరుక్షణం కంకణ కేయూరాదులు ఉండవు. బంగారాన్ని తీసిన మరుక్షణం వడ్డానం ఉండదు. అంతేనా? కాబట్టి ఈ ఆభరణములకు ఆధారం ఎవరు? గట్టిగా చెప్పండి. బంగారం. ఈ ఆభరణంలో బంగారం ఎక్కడుంది? ఉందా? మీ విష్ణువు ఎక్కడున్నాడు ఇప్పుడు? అది విశ్వాధారం అన్న మరుక్షణం విశ్వం ఎక్కడుంటే అక్కడ ఉండాల్సిందే. చూసారా? మీ సామాన్య ధ్యాన శ్లోకం. మీ పిల్లలకు సైతం అలవోకగా నేర్పించి నాలాంటి వాడు వస్తే నా తలకాయ తినడానికి అవన్నీ పాడిస్తారే, అంత సాధారణమైన ధ్యాన శ్లోకంలో సైతం ఈ మాట వచ్చిందా లేదా? ఆర్ దే నాట్ ట్రయింగ్ టు ఎలివేట్ యువర్ కాగ్నిషన్? కానీ మన మనసు ఎప్పుడైనా దాన్ని ఆలోచించామా? అది సత్ అంటే, అది చిత్ అంటే. సో అది చెప్పడం కొరకు ఈ సూక్తం ప్రారంభం అవ్వడమే. సహస్ర శీర్షం దేవం అంటే అన్నింటి యందు అనుస్యూతమై, సద్రూపమై, చిద్రూపమై ఏది ప్రకాశిస్తున్నదో అది నారాయణుడి స్వరూపము. దట్ ఈజ్ నారాయణ. సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం. విశ్వాక్షం అంటే అన్నీ తెలిసినవాడు, అన్నింటినీ చూడగలిగినవాడు, అంటే సమస్త జ్ఞానమునకు ఆధారమైనవాడు. విశ్వశంభువం. ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ ఆనందం ఉండాల్సిందే. ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ సంతోషం ఉంది. కాబట్టి సకల సుఖములు ఎవరి నుండి ప్రభవిస్తాయో అంటే అర్థం ఏంటి? ది ఒరిజినల్ హ్యాపీనెస్ అని నేను చెప్పా. ఒక బింబము నుండి అనేక ప్రతిబింబాలు కలుగుతాయి. ప్రతిబింబ సుఖములలో గ్రడేషన్ ఉంది తప్ప బింబ సుఖములో గ్రడేషన్ ఉండదు. ప్రతిబింబముల యందు కొలతలు ఉంటాయి తప్ప బింబము యందు కొలతలు లేవు. ప్రతిబింబము యందు చలనం ఉంటుంది తప్ప బింబము యందు చలనం ఉండదు. ప్రతిబింబము యందు స్థాన దేశకాల విశేషములు ఉంటాయి తప్ప బింబము యందు అవన్నీ ఉండవు. కాబట్టి ఇట్ ఈస్ ది ఒరిజినల్ హ్యాపీనెస్. ఆనందం అంటే అది అర్థం. సత్ చిత్ ఆనందం. కంప్లీట్ అయిపోయిందా మీ స్టోరీ అంతా? 3 పదాలు నారాయణ సూక్తంలో 3 పదాలు సరిపోయాయి. సో అలా విశ్వశంభువం, సమస్త సుఖములకు ప్రభవస్థానమైనటువంటి వాడు. ఆ తర్వాత వచ్చే పదం విశ్వం. ఆయన ఈ విశ్వమే అయి ఉన్నాడు. విశ్వం నారాయణం దేవం. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్. అలా చూస్తే ద్వంద్వం, అలా చూస్తే ఏడుపు. అంతే. ఈశ్వరుణ్ణి మినహాయించి మీరు ఏం చూసినా మీరు ఏడుస్తారు. దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్ అండి. నేను అనుకున్నాను ఇదేదో నారాయణ సూక్తం 3 రోజులు లాగేద్దామని, కానీ తర్వాత నా మనసుకు అనిపించింది ఎందుకు దాన్ని కంప్లీట్ చేయడం కాదు ఉద్దేశ్యం. అది కంప్లీషన్ ఇవ్వాలి, కాకపోతే రేపు చేద్దాం, ఇంకోసారి ఎప్పుడైనా చేయొచ్చు, దాంట్లో నష్టం లేదు. తెలిసినంత వరకు లోతుగా తెలియాలి, అది కావాల్సింది. ఇన్ఫ్యాక్ట్ సూక్తం అంతా కావాలా? కరెక్ట్గా స్వీకరించగలిగితే ఒక చుక్క సరిపోదు. అర్థమైంది? సముద్రం అంతా కావాలా మీకు? గంగా నది అంతా కావాలా? ఎక్కడ దిగి స్నానం చేయాలో అక్కడ చేస్తే సరిపోలేదా? ఆ భావంతో నేను ఇంత లోతుగా వెళ్తున్నాను. బికాజ్ ఐ బిలీవ్ ఇన్ సంథింగ్ కాల్డ్ క్లారిటీ. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద బర్డన్ ఆఫ్ నాలెడ్జ్. కాబట్టి ఇంత జాగ్రత్తగా చెప్తున్నాను.